మాతృదేవోభవ. నీ ఒక్కర్తెవె చాలును. అమ్మా పలుకొల తల్లి సరస్వతీమాత, నీ ఒక్కర్తెవె చాలును, సావగని బ్రతుకనిమ్ము సర్వస్పృహలన్. నీ ఒక్కర్తెవె చాలును, సావగని బ్రతుకనిమ్ము సర్వస్పృహలన్. భావింతును పద్యముల రావింతును నిన్ను భువికి రసనా వసనా. నే భావింతును పద్యముల రావింతును నిన్ను భువికి రసనా వసనా. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. భగవత్ ప్రార్థన చేసేటప్పుడు మన మనస్సు ఎలా ఉండాలి అంటే, ఆ ప్రార్థించడమే ఒక అదృష్టం. అది తప్పితే జీవితానికి ఇంకేం అక్కర్లేదు. నిర్వేద ప్రత్యర్థినే ఖలు ప్రార్థన అంటాడు భాసుడు మధ్యమ వ్యాయోగం అనే నాటకంలో. అన్ని రకాల నిర్వేదాలని పోగొట్టగలిగింది భగవత్ ప్రార్థన. నీ ఒక్కర్తెవె చాలును, చావగని బ్రతుకనిమ్ము సర్వస్పృహలను. స్పృహ అంటే కోరిక, ఆంగ్లంలో డిజైర్ అంటారు. అన్ని కోరికలు ఏవో పుడుతూనే ఉంటాయి, ఏవో భావాలు పుడుతూనే ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు రకరకాలుగా. సరే, ఇవన్నీ కోరిక. వీటన్నిటికీ మూలం ఆ కామం. కామం అంటే కోరిక. ఈ కోరికలన్నీ సర్వస్పృహలను, అనేక రకాల విషయాల మీద కోరికలని, బంధుత్వాలని, మమకారాలని అన్నీ చావగని బ్రతుకనేమో. ఉంటే ఉండని, పోతే పోని. కొన్ని తీరితే కొన్ని తీరవు. కొన్ని తీరాల్సిన అవసరం లేకుండానే మనకే అక్కర్లేదనిపిస్తుంది. కొన్ని తీరాక అక్కర్లేదనిపిస్తుంది. కొన్ని తీరినా కూడా ఇంకా కావాలనిపిస్తుంది. ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి పారేవమ్మ అవతల, నాకేం అక్కర్లేదు, నీ ఒక్కర్తెవె చాలు. భావింతును పద్యముల రావింతును నిన్ను భువికి రసన వసన. నా పద్యాలతో నిన్ను ఈ భూమి మీదకి రప్పిస్తానమ్మా, నా హృదయంలో నిన్ను సాక్షాత్కారం చేసుకుంటానమ్మా. అంతవరకు ఈ కవి ఈ పట్టుదలని విడిచిపెట్టడు అని సరస్వతీదేవిని ప్రార్థిస్తూ నేను రాసినటువంటి పద్యం ఇది. ఒక 4 భాగాల పాటు దీన్ని ప్రార్థన పద్యంగా మనం అభ్యాసం చేసుకుంటాం. రసన వసన. వసనం అంటే వస్త్రం అండి సంస్కృతంలో. రసన అంటే నాలుక. దాని నుంచే చక్కగా మంచి నాలుక రుచిగా ఉంటుందని వెనక ఒక శీతల పానీయానికి రసన అని పేరు పెట్టాడు. బ్రహ్మాండంగా కోట్లలో లాభాలు సాధించారు వాళ్ళు. మంచి అద్భుతమైన పేరు అది. అప్పట్లో శీతల పానీయం అంటే ఈ కోకో కోలాలు ఇవి గోల్డ్ స్పాట్ తప్పితే మామూలుగా గ్లాసులో తాగితే అదే తాగేవారు రసన అని. రసన వసన. ఆ రసన అనేది నాలుక అని పేరు. రసమును గ్రహించగలిగింది నాలుకే సరస్వతీదేవికి వస్త్రం. రసం నాలుక మీదే వసిస్తుంది ఆవిడ. అందుకని భగవత్ ప్రార్థన ఎలా ఉండాలంటే, నీ ఒక్కరితేవే చాలు, ఇంకా నాకు ఇంకేం వద్దు. వివేకానందుడు ఒకరు అడిగారట సముద్ర తీరంలో. ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటే అంతిమంగా ఒక మాట చెప్పండి, భగవంతుడు కావాలంటే ఏం చేయాలన్నట్ట. వెంటనే మారు మాట్లాడకుండా, స్వామి చాలా బలమైనవాడు కాబట్టి, మంచి కండబలం కలిగినవాడు కాబట్టి, మెడ చుట్టూ ఒక చెయ్యేసి పీకలా నొక్కేసి మనం బలవంతంగా తీసుకెళ్ళి నీటిలో ముంచేసాట. ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి అయిపోయేలాగా గిలగిల కొట్టుకుంటాడు. ఒక్క నిమిషం అలా కొట్టుకొని బయటకు తీసేట. నేను లోపలికి ముంచినప్పుడు నీకు ఏమనిపించింది చెప్పమన్నట్టు. వదిలేస్తే చాలు, ఇంకేం వద్దనిపించింది అన్నట్టు. భగవంతుని గురించి అలా అనిపించినాడే నీకు కనపడతాడు అన్నట్టు. నాకు నువ్వు తప్ప ఇంకేవద్దు, నువ్వు తప్ప ఇంకేవద్దు, నువ్వు తప్ప ఇంకేవద్దు. అంత తీవ్రమైన తపన నీకుంటే ఆయన కనపడతాడా? ఏ ఊరికే ఏదైనా ఊరికే వ్రతాలకి పూజలకి నోములకి లొంగిపోయే రకం అనుకుంటున్నావా? అదే నీ ఒక్కర్తెవె చాలును, చావగని బ్రతుకనిమ్ము సర్వస్పృహలన్. భావింతును పద్యముల రావింతును నిన్ను భువికి రసన వసన. ఇంతగా భగవంతుడిని కనిపించకుండా చేయడానికి, సాక్షాత్కారం కాకపోవడానికి, ఆత్మజ్ఞానం కలక్కపోవడానికి, మనం అజ్ఞానంలో ఉండడానికి మూల కారణమైన దాన్ని సంస్కృతంలో ఒక కవి బహు చమత్కారంగా చెబుతున్నాడు. తృష్ణే కృష్ణే పితే దృష్టి, తృష్ణే కృష్ణే పిసేత్తే శక్తి, దృష్టామర్త్యేషు కా కథ. తృష్ణే కృష్ణే పితే శక్తిర్దృష్టామర్త్యేషు కా కథ. త్రైలోక్యవ్యాపి యద్రూపం తద్రూపం వామనీకృతం. త్రైలోక్యవ్యాపి యద్రూపం తద్రూపం వామనీకృతం. తృష్ణే అని సంబోధన పెట్టాడు. కృష్ణేపి తే శక్తి దృష్ట. ఓ
ఓ తృష్ణ అంటే ఓ ఆశ, ఓ పిచ్చి కోరిక, నువ్వు నన్ను ఏడిపించడం ఏమిటి, నన్ను లొంగ తీసుకోవడం ఏమిటి? సాక్షాత్ భగవంతుడు అవతార స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణుని యందే, శ్రీ మహావిష్ణువునందే నీ శక్తి చూపించావు అంటే మనకు ఆశ్చర్యం. భగవంతుడు కూడా కోరికలకు లొంగిపోతే ఇంక లొంగన వాళ్ళెవరు? మనం అనుకుంటూ ఉంటాం సాధారణంగా భగవంతుడు మాయలో పడ్డు మన బయట పడేస్తాడు అని. కానీ భగవత్ స్వరూపులుగా మనం భావించే వాళ్ళు అందరూ మాయలో పడినట్టుగా పురాణాల్లో ఉంది. భగవంతుడు అనేది ఒక శక్తి, మనం ఆరాధిస్తున్నామని భగవత్ స్వరూపాలు. ఆ స్వరూపంగా నువ్వు కూడా మారే అవకాశం ఉంది. తత్వమసి అహం బ్రహ్మాస్మి అంటే అర్థం అది, మనం కూడా అవుతాం. వారు అవ్వడానికి మనం కాకపోవడానికి తేడా ఒక్కటే, ఈ తృష్ణను జయించలేకపోవడమే. వారు కూడా పూర్తిగా భగవంతులు అయ్యారంటే అప్పుడప్పుడు కాలేకపోయారు, గోతులో పడ్డారు, అందరూ మాయలో పడ్డారు. ఎక్కడ ఉదాహరణ ఒకటి చెబుతున్నాడు, కృష్ణేపి, కృష్ణుడన్నా విష్ణువన్నా ఒకటే కదా. తే శక్తి దృష్ట, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యందే నీ శక్తి కనిపించింది. ఆశ మనిషిని ఏ స్థితికి తీసుకొస్తుందో, ఏ స్థితికి దిగజారుస్తుందో, అదేవిడు మహావిష్ణువు దిగజారిపోవడం ఏమిటి అంటే చమత్కారంగా చెబుతున్నాడు. త్రైలోక్య వ్యాపి యద్రూపం తద్రూపం వామనీకృతం. అడగాలనే ఆలోచన వచ్చేసరికి, యాచన చెయ్యాలనే ఆలోచన వచ్చేసరికి విష్ణువు సైతం వామనుడైపోయాడు కదా అన్నాడు. ఎక్కడ మహావిష్ణువు? అనంతరూపో అనంత శ్రీర్జతమంజుర్భయాపహ చతురస్రోగ భీరాత్మా విదుషో వ్యాధిశో దిశ అనంతో హుతభుగ్భోక్త సుఖదో నైకజోగ్రజ అనిర్విణ సదామర్షి లోకాధిష్టానమద్భుత. ఇలా అనంతుడు, అనంతరూపుడు, అనంతంగా వ్యాపించిన వాడైన శ్రీ మహావిష్ణువు 3 అడుగుల పొట్టివాడై వామనుడుగా వెళ్ళి 3 అడుగుల నేల అడగాల్సిన అవసరమే వచ్చిందండి బలిచక్రవర్తిని? యాచన కోసం. దేవతలు వచ్చారు, బలిచక్రవర్తి వైభవాన్ని సహించలేకపోయారు. వాళ్ళని ఎలాగైనా తగ్గించి మా వైభవాన్ని పెంచాలి అన్నారు. శ్రీ మహావిష్ణువు దేవతల యందు ప్రీతి కలిగిన వాడు, ఆయన దేవపక్షపాతి, అసుర వైరి. కాస్త లోతుల్లోకి వెళ్ళి తత్వం అవగాహన చేసుకుంటే ఆయన ధర్మపక్షపాతి, అధర్మ వైరి. ప్రత్యేకించి ఒక వర్గాన్ని భగవంతుడు ద్వేషించడు. అవేమి రాజకీయ పార్టీలు కావు కదా, వీళ్ళందరూ మాకు ఓట్లు వేస్తారు కాబట్టి వీళ్ళని మేము ప్రేమిస్తాం, వాళ్ళ ప్రయోజనాలు మాకు ముఖ్యం, వాళ్ళు వెయ్యరు కాబట్టి వాళ్ళని పక్కన ఎడతామనడానికి మహావిష్ణువుకు ఓట్లతో పని ఏమిటి? అది ధర్మం కోసం ఆయన దేవతల్ని ఎప్పుడూ సమర్థించడం వల్ల దేవపక్షపాతని పేరు వచ్చింది. అంతేకా దానవారి, దైత్యారి ఈ మాటలు బ్రహ్మ విషయంలో కాదు, శివుడి విషయంలో కాదు, అమ్మవారి విషయంలో కూడా కాదు, విష్ణువు విషయంలో స్థిరమైనవి. దానవాంతకః దైత్యారిహి అంటూ నేను మిగిలిన వాళ్ళు మాత్రం చేయలేదు. త్రిపురాసురుడు, శివుడు త్రిపురాసురులను చంపలా, అంధకాసురులను చంపలా, గజాసురులను చంపలా, కానీ ఆయనకి ఆ పేరు రాలేదు. ఈ మంచో చెడ్డో కానీ ఈయనకి పడిపోయింది ఈ ముద్ర. ఎందుకోసం అంటే లోకం తీరది. ఎప్పుడు ఒక పెద్ద మనిషి ఒక రకమైన పనే చేస్తున్నాడు అనుకోండి, ఆయనకి వేరే పనులు కూడా వచ్చు, ఆయన ఏదో ఆ పని చేస్తూ ఎక్కువగా జనానికి కనిపించాడు, ఇక ఆయన మీద ఆ ముద్ర పారేస్తాడు. ఒక హాస్యనటుడు, హాస్యం వేషాలు వేసేవాడు హాస్యనటుడుగానే ఉన్నాడు అనుకోండి, ఆయన పాపం హీరో వేయగలిగినా ఎవరు ఆయనకి, నువ్వు హాస్యనటుడు నీకెందుకంటారు. ఒకవేళ ఆయనే సాహసించి ఏదో ఒకటి తను సొంతంగా చిత్ర నిర్మాణం చేసో లేదో ఎవరో ఆయన కోసం సాహసం చేస్తానో అందులో నాయకుడుగా నటిస్తే, ఇక ఆయన నాయకుడుగా కనుక విజయవంతుడు అయితే విచిత్రం ఏమిటంటే లోకం ఏమన్నది కానీ ఈయన ఒక భావానికి లోనవుతాడు, నేను హీరో అని, నేను ఇంకా జోకర్ వేషాలు వేయకూడదు అని అనుకుని ఆ హీరో వేషాల కోసం చూస్తాడు. మళ్ళీ ఈయనతో సాహసం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకడో ఇద్దరు ఉంటారు, వాళ్ళు తీస్తారు. అందులో ఒకటి శుభ్రంగా శంకరగిరిమాన్యాలు పట్టేస్తుంది. ఇక మళ్ళీ ఈ నటుడికి హీరో వేషాలు లేకపోగా హాస్య నటుడి వేషాలు కూడా పోయాయి. దీన్నే తెలుగులో సామెతగా చెబుతారు, ఉన్నది పోయింది అది పోయిందని, అంతే చెబుతారు సార్. శుభ్రంగా వేసుకున్న హాస్యనటుడు వేషాలు పోయాయి, హీరో పాత్రలు రావడం లేదు. ఇప్పుడు ఖాళీగా కూర్చున్నాం. ఇంతకంటే హాస్యనటుడుగా ఉంటేనే హీరో కంటే ఎక్కువ ఉంటాయి. హీరోలైన వాళ్ళు ఎవరైనా సరే 100, 200 మహా అయితే జీవితం మొత్తం మీద 300 సినిమాలు నేను నటించాననే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు, ఉండరు అసలు, చాలా కష్టం. కానీ 750, 800, 1000 చిత్రాల్లో నటించిన హాస్యనటులు మనకున్నారు. అంచేది ఏది ఎక్కువ? ప్రజల్లో ప్రచారం కూడా అందరికీ ఉంటుంది కాబట్టి ఈయన కొంచెం లోకుగా మాట్లాడతారు, వెనకాల వెక్కిరింపులు ఉంటాయి. హాస్యనటులకి హీరోకేమో కొంచెం గంభీరంగా ఉంటాయి. ఇదే తేడా. లోకంలో ఏది మనం ఎక్కువగా మనం ఏ వృత్తిలో ఉన్నట్టుగా, ఏ పని చేస్తున్నట్టుగా, ఏ మాటలు మాట్లాడుతున్నట్టుగా మనం కనపడతాం, అలాగే ఓ ముద్ర వేసేస్తారు. నేను కాదు మొర్రో అనా వినరు, నాకు ఇంకో కోణం ఉందయా, నేను వేరే పుస్తకాలు కూడా రాశాను, అవి కూడా మీరు చదవండి అంటే మీరు ఇదే రాయాలని వాళ్ళే తీర్మానం చేసేస్తారు.
ఏదో మనం పెద్దవాళ్ళు కొంతమంది ఈ ప్రముఖులుగా ఉన్నవాళ్ళు వివిధ రంగాల్లో లోకాన్ని మేము వశం చేసుకున్నాం అనుకుంటారు. పొరపాటు, లోకానికే వాళ్ళు వశమైపోతారు కొన్నాళ్ళకి. లోకులు చెప్పినట్టుగా నడుచుకోవాల్సి వస్తుంది. అలాగే పాపం శ్రీ మహావిష్ణువు కూడా ధర్మం కోసం అని చెప్పి దైత్యుల్ని వ్యతిరేకించి దేవతలను సమర్థిస్తే ఆయనకి దైత్యారి అని పెట్టేశారు బిరుదు. ప్రహ్లాదుడు దైత్యుడు కదా, ఆయన కాపాడలేదా? ఇప్పుడు బలిచక్రవర్తి కథలో మాత్రం ఎంత ధర్మం ఉంది, ఎంత నీతి ఉంది. బలిచక్రవర్తి అహంకారాన్ని నిర్మూలన చేయడం కోసం ఆయన నెత్తి మీద పాదం పెట్టాడు, కానీ ఆయన రాజ్యాన్ని ఆక్రమించుకుని ఈయనేం చేసుకుంటాడు? చివరికి ఈయన వెళ్ళి పాతాళంలో ఆయన ఇంటి ముందు కాపలా కాశాడు. ఇంత చేస్తే విష్ణుమూర్తికి వచ్చింది అది. అంచేతన లోకంలో ముద్రలు వేరుగా ఉంటాయి, అసలు స్వభావాలు వేరుగా ఉంటాయి. అంచేతన కథ మాత్రం స్థూలంగా మనం చూస్తూ ఉంటే త్రైలోక్య వ్యాపయద్రూపం తద్రూపం వామనీకృతం, 3 లోకాలు వ్యాపించినటువంటి ఆ రూపం వామనీకృతం అయిపోయింది, పొట్టిదైపోయింది. అంచేత తృష్ణ, ఓ ఆశ, ఓ కోరిక, నువ్వు చాలా గొప్పదానమమ్మ. మహావిష్ణువును సైతం మొత్తం వరాహ రూపం ధరించి భూమండలాన్ని ఉద్ధరించిన వాడిని చివరికి 3 అడుగుల నేల కోసం ఓ రాజుగారిని అడిగేలా చేసేవు నువ్వు. కోరిక ఎటువంటి వాడిగానైనా చేసేస్తుందమ్మా అని తృష్ణే కృష్ణే పితే దృష్టే శక్తిర్దృష్ట మర్త్యేషు కా కథ. భగవంతుడు ఏందే నువ్వు ఇలా చూపిస్తే నీ మహత్యాన్ని మేము మనుషులు మేమేం చేయగలమన్నాడు. మర్త్యేషు కా కథ, మర్చుల్లో కా కథ కాకమ్మ కథే. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఈ చమత్కారాలు, ఈ వెనకాల తత్వాలు ఎలా ఉన్నా ఆశ కోరిక అనేటువంటిది ఎంత స్థాయికైనా మనని దిగజారి చేస్తుంది. కాబట్టి దాన్ని జయించి నీ ఒక్కర్తె చాలును సావగని బ్రతుకనిమ్ము సర్వస్పృహలన్. ఈ ఉన్న కోరికలన్నీ తీరితే తీరని, పోతే పోనేయమ్మ. ఈ అనుకున్న వైభవాలు ఏవో పడితే పట్టని, పట్టకపోని పరమ దరిద్రమే పట్టని, నాకు అనవసరం. కొన్నాళ్ళు మహానుభావుడు అనుకొని, కొన్నాళ్ళు మట్టిగడ్డ అనుకొని నాకేం పర్వాలా, ఏదైనా నా అంతరాత్మ నాకుంది, నా అంతరాత్మలో నువ్వు ఉన్నావు అని భగవంతుడితో మనం ధైర్యంగా చెప్పగలిగితే అది గొప్ప జీవితం అవుతుంది. అలాగే ఈ వారం ఒక మంచి చమత్కారమైన తెలుగు పద్యం. ఆధునిక స్త్రీ జీవితాన్ని వర్ణించమని అడిగారు ఒక అవధానంలో. ఆధునిక స్త్రీ అది దృష్టిలో పెట్టుకోవాలి. కాలాన్ని బట్టే ధర్మాలు మారుతూ ఉంటాయి. ఆధునికంగా స్త్రీలు చేపట్టినటువంటి బాధ్యతలు అధర్మాలు అని మనం వ్యాఖ్యానం చేయకూడదు. ఆడాళ్ళు చెడిపోతున్నారండి, చదువులు వచ్చి స్వేచ్ఛలు వచ్చి బయటికి వెళ్ళి. మగాళ్ళు మాత్రం చెడిపోలేదా? ఇదివరకు ఈ స్వేచ్ఛ ఉండబట్టి ఆడాళ్ళు చెడిపోయారని అనుకుందాం మాట వరుసకి. మరి ఇదివరకు ఆ స్వేచ్ఛతో మగవాళ్ళు కూడా చెడిపోయారంటే మగవాళ్ళు ఎప్పుడో చెడిపోయారు, ఆడాళ్ళు ఈ మధ్య చెడిపోయారు. కానీ లోకమంతా చెడిపోతుంది, చివరికి మంచి లోకం వస్తుంది. ఈ మంచి చెడ్డలని తీర్మానాలు మనం తొందరపడి చేసేయకూడదు. అలాగని ఇప్పుడు చెడిపోతున్నారు కానీ ఉద్దేశంతో ఉద్యోగాలు మానిపిస్తారా, చదువులు మానిపిస్తారా? ధర్మమాది మానిపిస్తే మాత్రం ఊరుకునేవాళ్ళు ఎవరు? అందుకనే ఆధునికతను మనం అర్థం చేసుకోవాలి. ఎలాగా? వంకాయ వేపుళ్ళ వంటలక్కయ్యగాదు 10,000 జీతాల పంటలక్క. ఇవాళ స్త్రీ అంటే కేవలం వంకాయ వేపుడు చేసుకుంటూ ఇంట్లో ఉండే వంటింటి కుందేలు కాదు. వంటింటి కుందేలు కాదు, అవసరమైతే వంటింటి కిందేలు. ఇటు భార్యాలయం అటు కార్యాలయం 2 చోట్ల కూడా వారి సమర్థతను చూపిస్తున్నారు. శుభ్రంగా 10,000 ఏమిటండి, ఏదో పద్యం కోసం 10,000 అన్నాను. 1,00,000 జీతము జచ్చు లక్ష్మీదేవి అన్న తప్పులేదు, లక్షలు తీస్తున్నారు ఇవాళ. వంకాయ వేపుళ్ళ వంటలక్కయ్యగాదు 10,000 జీతాల పంటలక్క. పతికి పాఠమునే పతి సేవ తరించు పత్ని వ్రతమెగాదు పతికి పాఠము నేర్పు పంతులమ్మ. పతి సేవ తరించు పత్ని వ్రతమెగాదు పతికి పాఠము నేర్పు పంతులమ్మ. ఇల్లు దిద్దుకొనిడి ఇంటి దీపమెగాదు జాతి దిద్దగజాలు జయ పతాక. ఇల్లు దిద్దుకొనిడి ఇంటి దీపమెగాదు జాతి దిద్దగజాలు జయ పతాక. శనగ పేరంటాల శ్రావణం మే కాదు ప్రజల నేలగజాలు భాద్రపదము. శనగ పేరంటాల శ్రావణం మే కాదు ప్రజల నేలగజాలు భాద్రపదము. ఆధునిక భారతీ సతి అందుకొనిన శిఖరములనందగా లేదు సీతనగము. ఆధునిక భారతీ సతి అందుకొనిన శిఖరములనందగా లేదు సీతనగము. ఎదిగినంతగా ఒదిగినారీ మహిళలు, ఎదిగినంతగా ఒదిగినారీ మహిళలు. భారతీయతలోని సంస్కారమదియే, భారతీయతలోని సంస్కారమదియే. ఇది ఆధునిక స్త్రీ గురించి మనకు ఉండవలసిన భావన, ఉండవలసిన గౌరవం. చెరిగిపోకూడని గౌరవం.
ఎప్పుడూ కాలాన్ని బట్టి ఈ మనుషుల వేష భాషా సంప్రదాయాలు మారుతాయి. మౌలికంగా ఉండే సత్యధర్మాలు మర్చిపోకుండా ఉంటే చాలు. అంతవరకే తప్ప ఈ వేషాల వల్ల చెడిపోయారు, ఈ భాష వల్ల చెడిపోయారు, ఈ రకమైన తిరగడం వల్ల చెడిపోయారు అంటే బాగుంది. తిరగకుండా ఇంట్లో ఉండి చెడిపోయేవాడు కూడా ఉన్నారు. అలా మాట్లాడకూడదు. వంకాయ వేపుళ్ళ వంట లెక్కయ్యగాదు 10,000 జీతాల పంట లెక్క, లక్షది జీతము తెచ్చు లక్ష్మీదేవి. పూర్వం ఇదివరకు ఆడపిల్లకి ఏమంటే కాస్త కాఫీ వేయడం వచ్చా, పనితనం ఉందా అండి, సంప్రదాయబద్ధంగా ఉంటుందా అన్నీ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎంతండి జీతం, ఏ కంపెనీ అండి, టీసీఎస్ అండి, ఐసీఎస్ అని అడుగుతున్నారు ఆడపిల్ల విషయంలో. ఈ మొత్తం చరిత్ర అంతా వెనక్కి తిప్పేస్తామండి. ఆ స్థితిలో వారిని ఉండనిచ్చే మనం మర్యాదగా చూడాలి. వారు ఏదైనా కొంచెం అటు ఇటుగా ప్రవర్తిస్తే చెప్పాలి చెప్పే విధంగా. అంతేగాని లోకాన్ని మొత్తం మూసేస్తామా? జాషువా గారు చెప్పినట్టు లోకము మూయగా మూకుడుని కాలప్రవాహం ఇది. దానికి అనుగుణంగా మనం మారాలి, కానీ మనకు అనుగుణంగా అది మారదు. పాత సంప్రదాయాలన్నీ మళ్ళీ తెచ్చిపెట్టేద్దామంటే కుదరదు. అది కొత్త సంప్రదాయమే అయినప్పటికీ మౌలికమైంది భారతీయ సంస్కృతిలో సత్యం, ధర్మం. నిజం మాట్లాడుతున్నామా లేదా, నిజానికి కట్టుబడ్డామా లేదా, ధర్మం, ఒక భర్త, ఒక భార్య, ఒక సంసారం, పిల్లలు, వాళ్ళ యందు ప్రేమ, దానికి సరైన పెంపకం, ఇది ఉందా లేదా. ఈ ఉద్యోగ ధర్మాలు, ఈ జీతాలు, ఈ సంపాదనలు ఆ ధర్మానికి ఆటంకం కాకూడదు. అది ఆడవాళ్ళే జాగ్రత్త పడాలి, ఆ నింద రాకుండా. అప్పుడు హాయిగా చదువుకోసమా, అందరూ ఉద్యోగాలు చేసుకోవచ్చు, తప్పే ఉంది, 2 జీతాలు వస్తుంది. కానీ చిత్రం ఏమిటంటే, విచిత్రం ఆలోచించవలసింది మన విమర్శలో కూడా, 10 మంది పిల్లల నుండి 1000 రూపాయలు కూడా జీతం లేనప్పుడు ఆనందంగా బతికారు. ఇప్పుడు 2 పిల్లలే ఉండి 2 లక్షల జీతం ఉన్నా ఆనందంగా లేరు. ఇది ఏమిటో ఆలోచన చేయాలి. అంటే ఇదివరకు ఇందాక మనం చెప్పుకున్నదే, ఆశలు బాగా విపరీతం అవుతున్నాయి. ఆడ మగ, చదువు, సంపాదన, ఎవరు ముందు ఎవరు వెనక, ఇది సమస్య కాదండి. మనకి డబ్బు పెరుగుతున్న కొద్దీ ఇంకా డబ్బు మీద కాంక్ష పెరుగుతుంది. ఇప్పుడు ఓ పాలు తాగామండి, ఓ గ్లాసు తాగాము, 2వ గ్లాసు ఎవరు తాగుతారు? పోనీ మంచినీళ్ళు ఓ గ్లాసు తాగాము, దాహం 100, 2వ గ్లాసు తాగాము, 3వ గ్లాసు దగ్గర ఆగిపోతుంది. లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, క్రమక్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం అంటారు ఆర్థిక శాస్త్రంలో దీన్ని. మంచినీళ్ళు 2వ గ్లాసు 3వ గ్లాసు తాగానే కోరిక తగ్గుతుంది కదా. మరి డబ్బు 1వ కట్ట, 2వ కట్ట, 3వ కట్ట రాగానే ఎందుకు తగ్గదని ఇంకా నొక్కేస్తున్నాం పట్టుకెళ్ళి. ఇలాగే అది ఆలోచిస్తే అది తగ్గుతుంది. మనం తినం దానికి, మనం అనుభవించిన దానికి దేనికి ఇదంతా, ఈ ఆలోచన చేస్తే బాగుంటుంది. పతి సేవ తరించు పత్ని వ్రతమే కాదు, పతికి పాఠము నేర్పు పంతులమ్మ. ఇదివరకు పతివ్రత, భర్త సేవలో తరించడం, ఇల్లు దిద్దుకునే ఇలాగ చెప్పేవారు. ఇప్పుడు అవసరమైతే పటికి పాఠం చెబుతోంది. తప్ప అండి? పూర్వం ఇదివరకు మొగాళ్ళ పెత్తనం బ్రహ్మాండంగా జరిగిన రోజుల్లో ఆడాళ్ళని జుట్టట్టుకు ఈడి చేసిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, తిట్టిన వాళ్ళు, భయంకరంగా హింసించిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. మా కళ్ళతో మేము చూసాం చిన్నతనాల్లో. చెప్తే అలాగా భయంకరమైన హింస, మామూలు హింస కాదు. ఎక్కడ చెప్పుకుందుకు కూడా లేదు, గొడ్ల కుక్కుని నీళ్లు ఏడవడం తప్ప. అటువంటి స్థితి నుంచి వేళ పతికి అవసరమైతే పాఠం నేర్పే పంతులమ్మ కింద వారిని తప్పేం లేదండి. ఆ చైతన్యం రావాల్సిందే. ఇల్లు దిద్దుకొనిటి ఇంటి దీపమే కాదు, జాతి దిద్దగా చాలు జయ పతాక. ఇదివరకు ఇల్లు దిద్దుకునేది బాగుంది, ఇప్పుడు పాఠాలు చెప్పి జాతినే తీర్చిదిద్దుతోంది ఉపాధ్యాయురాలుగా. తప్పే ఉందండి? సమానంగా గౌరవించి తీరాల్సింది. శనగ పేరంటాల శ్రవణమే కాదు, ప్రజలని ఎలగజాలు భద్రపదము. ఏదో శ్రావణ మాసంలో శనగలు తీసుకునే పేరంటం కాదు, భాద్రపదం. ప్రజలు నేలగజాలుతున్నారు ఈవేళ బ్రహ్మాండంగా. అందులో ఎంతో మంచివాళ్ళు, నీతిపరులు ఉన్నారు. నేను విజయనగరం ప్రాంతంలో కిమిడి మృణాలని గారని మంత్రి గారు ఉన్నారు. ఆవిడ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఏదో. ఆవిడ చాలా నీతిపరురాలు. నేను అక్కడ ప్రజల ద్వారా విన్నాను. అయ్యా, నీతికి మరొక పేరండి, నీతికి నిజాయితీకి అంటే నేను ఆ ఇళ్ళకి దూరం నుంచి నమస్కారం చేశాను, దగ్గర నుంచి చూసే అవకాశం లేక. మంచిదే కదండి, అలాంటి వాళ్ళు కావాల్సిందే. ఈవేళ నలిగిపోతున్న రాజకీయాల్లో ఇంకా నీతిపరులైన వాళ్ళు స్త్రీలలో అలా ఉన్నారు అంటే వారి వల్ల లోకం బాగుపడుతుందని ఆశిద్దాం తప్పకుండా. ఎందుకు వ్యతిరేకించాలి? ఆధునిక భారతీ సతి అందుకొనిన శిఖరములను అందగా లేదు శీతనగము. నిజానికి ఆధునిక భారతీయ సతి తన విద్య ద్వారా, ప్రతిభ ద్వారా అందుకున్నటువంటి శిఖరాలను ఇంకా హిమవత్పర్వత శిఖరం కూడా అందుకుందో లేదో. కానీ ఎదిగినంతగా ఒదిగినారు ఈ మహిళలు. నేను ఎదిగారు అని అంటున్నానమ్మా, కానీ మహిళలకి నమస్కారం పెట్టి కోరుతున్నా. ఆ నింద మన మీద రాకుండా మేము ఎంత ఎదిగినా మేము భారతీయ సంస్కారానికి కట్టుబడి ఉన్నాం. మౌలికంగా సత్యానికి, ధర్మానికి ఎటువంటి హాని రాకుండా మేము చూస్తాం అనేటువంటి వాగ్దానం వారికి వారే చేసుకొని దానికి కట్టుబడి ఉంటే సమాజం అద్భుతంగా ఉంటుందండి. కాదనే వాళ్ళు ఎవరు ఉంటారండి? అలాంటి సమాజాన్నే మనం కోరుకుందాం. మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడడమే కాకుండా మనం ఉత్తరాలు, చిరునామాలు అన్నీ తెలుగులో రాద్దాం. సమాజంలో ఎవరికి ఎడంవైపు వెళ్ళాలని నిబంధన, నేను ఎందుకు వెళ్ళాలి చెప్పడానికి, నువ్వెవరంటే తీసేద్దాం నిబంధనలన్నీ.
ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎడదాం అని నల్గొండ బస్సు ప్రమాదాలే అవుతాయి. అదే చెబుతున్నాడు ఇక్కడ. వారు సంపదని తృణప్రాయంగా భావిస్తారు. తృణం అంటే బరువు ఉండదు కదా, మరి వారు ఎందుకో వినయంగా ఉంటారు. అంత సంపద ఉండి అంత సంపద వారి నెత్తి మీద భౌతికంగా ఉన్నప్పుడు వారు మరి బరువుకు వంగుతారుగా. మరి గడ్డి పరకైతే బరువు ఉండకూడదుగా.